అందరికీ నమస్కారం. గత నెల 7th ఫిబ్రవరి రోజున లాలాపేట లిమిట్స్లో ఐపీడీ కాలనీలో ఒక హౌస్ బ్రేకింగ్ బయట జరిగింది, దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో మార్నింగ్ 11 AM అండ్ 1 PM మధ్యలో ఎవరు లేని సమయంలో కొంతమంది ఈ బయట తాళం పగలగొట్టి లోపల బీరువా పగలగొట్టి కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ అదేవిధంగా కొంత క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. సో మొత్తము దొంగతనం అయింది 246 grams గోల్డ్ అండ్ 1,60,000 క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. ఈ కేసు క్రైమ్ నెంబర్ 32/2026 కింద నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఈ కేసును ఒక సవాల్గా తీసుకొని దీంట్లో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ బేసిస్ మీద ఒక ముద్దాయిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇమ్రాన్ అనే ముద్దాయి గాజియాబాద్లో ఉంటాడు. సో అతని కోసము మన ఎస్ఐ లాలాపేట్ వాళ్ళతో పాటు టీమ్ గాజియాబాద్లో ఆల్మోస్ట్ 10 to 15 days అక్కడ ఉండి వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. సో చాలా కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళను ట్రేస్ చేయడం జరిగింది. సో అక్కడ ఇమ్రాన్ అండ్ రషీద్ ఇద్దరు ముద్దాయిలని గాజియాబాద్కి సంబంధించిన ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 133 grams గోల్డ్ రికవర్ చేయడం జరిగింది, వర్త్ అబౌట్ 8 lakhs. అదేవిధంగా 132 చిన్న చిన్న డైమండ్ పీసెస్, అదేవిధంగా 4 lakhs క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. సో ఈ 133 grams గోల్డ్ అండ్ డైమండ్స్ అన్నీ కూడా ఈ కేసు సంబంధించిన ప్రాపర్టీ. ఈ క్యాష్ ఏదైతే రికవర్ చేశామో అది రాజమండ్రి అండ్ పెద్దాపురం సంబంధించిన కేసెస్కి సంబంధించిన ప్రాపర్టీ. ఎవరైతే ఇద్దరు ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు గాజియాబాద్కి సంబంధించిన ముద్దాయిలు. వాళ్ళు అక్కడ గాజియాబాద్ చుట్టుపక్కల దొంగతనాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆంధ్రాలో కూడా ఈ యనం, రాజమండ్రి, తుని ఏరియాలో వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. వాళ్ళు నార్మల్గా ఈ దొంగతనాలు చేసి జల్సాలు చేయడము, బయట తిరగడము, గోవా, మసూరి అట్లాంటి టూరిస్ట్ ప్లేసెస్లో తిరగడము. అదేవిధంగా వాళ్ళు దొంగతనం చేసేటప్పుడు కూడా వాళ్ళు ఫ్లైట్లో ఇక్కడికి వచ్చి దొంగతనం చేసి మళ్ళీ ఫ్లైట్లోనే తిరిగి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ కేసులో కూడా ఏదైతే ఇప్పుడు మన దగ్గర కేసు రిజిస్టర్ అయిందో దాంట్లో కూడా వాళ్ళు ఫ్లైట్లో వచ్చి ఇక్కడ దొంగతనం చేసి మళ్ళా ట్రైన్ ఎక్కి గాజియాబాద్కి వెళ్ళడం జరిగింది. సో ఈ ఇద్దరు కూడా చాలా నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్న హ్యాబిచువల్ అఫెండర్స్. వాళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ కేసులో ఆల్మోస్ట్ 12 lakhs వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సో ఈ మంచి పని చేసిన ఇన్స్పెక్టర్ లాలాపేట ఆధ్వర్యంలో ఈ మంచి పని చేసిన టీమ్, సో ఎస్ఐ ఖాసిం అండ్ వాళ్ళ టీంని సర్టిఫికేట్ ఇచ్చి మేము అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ. సో రెక్కి నిర్వహిస్తారు, రెక్కి నిర్వహించినాక దొంగతనం చేస్తారు. సో ఈ కేసులో కూడా వాళ్ళు ఒక 1.5 hourలోనే మొత్తం దొంగతనం చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఏ టైంకి బయటికి వెళ్తారు, ఇంటి నుంచి ఏ టైంకి బయటికి వెళ్తారు, ఎవరెవరు ఏ ఇంటి లాక్డ్ ఉంటుంది. సో అలా వాళ్ళు ఇల్లు ఐడెంటిఫై చేసి పెడతారు. అవసరం దొరికేటప్పుడు వాళ్ళు సడన్గా చేసేస్తారు. అతన్ని కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా అతన్ని నోటీస్ ఇచ్చి పిలిపిస్తాము. సో నోటీస్ ఇస్తాము, అతన్ని కూడా అక్యూజ్గా పెడతాం. ఇన్వెస్టిగేషన్లో అన్నీ మీకు చెప్తే మీరు అన్నీ రాసేస్తారు, మళ్ళీ దొంగతనం దొంగలు అందరూ నేర్చుకుంటారు కదా. సో మేము చెప్పినంత ఎంతవరకు చెప్పగలము అంతవరకు చెప్పాము, అంతేనా.
గుంటూరులో ఇదే, ఇంతకుముందు ఈ గోదావరి జిల్లాలో కొన్ని కేసులు ఉన్నాయి వాళ్ళు. మా టీమ్స్ దాని మీద పని చేస్తున్నాయి, త్వరలో పట్టుకుంటాం. సార్ వీళ్ళు అంతర్రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లో అన్ని దొంగతనాలు చేసి అంత విలాసంగా ఉన్నారు, వాళ్ళ మీద ఏమైనా స్పెషల్ యాక్ట్ పెట్టడానికి ఛాన్స్? అది ఐ థింక్ లెజిస్లేచర్ని అడగాలి. సో ఇంతకుముందు ఐపీసీ ఉండేది, సో ఐపీసీ కింద మనం చేసేవాళ్ళం. ఇప్పుడు కొత్త న్యాయ సంహిత కూడా వచ్చింది, న్యాయ సంహితలో కూడా దొంగతనం చేసే వాళ్ళ మీద ఆల్మోస్ట్ పనిష్మెంట్ అంతే ఉంది. సో అది ఇట్స్ ఏ బిగర్ క్వశ్చన్ దట్ నీడ్స్ మోర్ డిబేట్. సో మేము ఉన్నప్పుడు అడుగుతాం సార్, అంటే మీరు కూడా వాళ్ళతో కలిసి సదస్సులు అయిపోయినప్పుడు మీరు కూడా జడ్జిలతో వాళ్ళతో కూర్చున్నప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే దొంగతనం చేసే వాళ్ళని మేము పట్టుకుంటాము, మేము రిమాండ్ కోసం అడుగుతాం. దీంట్లో పనిష్మెంట్ లెస్ దెన్ 7 years. చాలా కేసులలో మేము రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళకి రిమాండ్ ఇవ్వట్లేదు కోర్టులో. వాళ్ళు మళ్ళీ నోటీస్ ఇస్తాము, పోతారు, మళ్ళీ చేస్తారు. అది మాకు చాలా పెద్ద ప్రాబ్లం. లేదు సార్, యాక్చువల్గా 1 week వరకు మన వాళ్ళు అదర్ స్టేట్స్లో నిద్రాహార లేకుండా అంత కష్టపడి చేస్తే జనరల్ ఇక్కడ పిక్ పాయింటర్కి అదే టైప్ అయిపోతుంది. అది ఉంది, అది ఆ ప్రాబ్లం ఉంది. కోర్టులో మేము ప్రొడ్యూస్ చేసినా కూడా కొన్ని కోర్ట్స్లో మ్యాక్సిమం ఇస్తున్నారు, కొన్ని కోర్ట్స్లో రిమాండ్ ఇవ్వట్లేదు. సో మళ్ళీ వాళ్ళు నోటీస్ ఇచ్చి బయటకి పోతారు, మళ్ళీ చేస్తారు. అది దట్స్ అన్ ఇష్యూ, అది మాకు కూడా ప్రాబ్లం ఉంది. అంటే వాళ్ళ మీద ఇప్పుడు వీళ్ళు ఉండేది గాజియాబాద్, ఇక్కడ మన దగ్గర ఉండట్లేదు. మన దగ్గర ఉండే వాళ్ళ మీద మనం పీడీ యాక్ట్ పెట్టగలము. బయట ఆ స్టేట్లో ఉంటున్నారు, ఎప్పుడో ఒకసారి వస్తున్నారు మన దగ్గర, వాళ్ళ మీద మనం చేయలేము. మనం ఇక్కడ మన దగ్గర ఉండే వాళ్ళ మీద మనం పెట్టగలము. మనం తప్పైపోతుంది, అవును.